ఎవరు తింటలేదండి అంటారు యాదాలపంగా. మీకు అడవ తినేస్తున్నాడు, ఆడు లంచాలు తీసుకుంటున్నాడంటే ఎవరు తింటలేదండి, అది జనరలైజ్ అయిపోయింది, దాన్ని యాక్సెప్ట్ చేస్తారు పబ్లిక్. అది చేసాడు. మీరు 2004కు ముందు చూడండి, చిన్న తప్పు చేస్తే ఒక 10 రూపాయలు తేడా వస్తే ఎంప్లాయీస్నైనా రాజకీయ నాయకులైనా జనం దొంగోళ్ళ చూసేవారు. అమ్మో, వాళ్ళు అసలు కూడా సిగ్గుపడేవారు, మొత్తం సమాజం కూడా వెలివేసినట్టు చూసేది. వెలివేసినట్టు చూసి. మీరు చూడండి నైతిక బాధ్యత, విలువలు, విశ్వసనీయత గురించి చూడండి. బాలయోగ్ గారు విద్యామంత్రిగా ఉండగా ఒక పేపర్ లీక్ అయితే ఆయన రాజీనామా చేసాడు. అవును. సుద్దాల దేవయ్య గారి ఇంట్లో ఒక మంత్రిగా ఉండగా వాళ్ళ ఇంట్లో డ్రైవర్ ఎవరో చనిపోతే అతను రాజీనామా చేసాడు. ఇలాగా మీకు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కూడా, లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా సరే, చాలా మా జనార్దన్ రెడ్డి గారు ఇంజనీరింగ్ కాలేజీల మీద వచ్చినప్పుడు ఆయన వీళ్ళందరూ కూడా ఒక సమాజం ఏమనుకుంటుందో, ప్రజలు ఏమనుకుంటారు, ప్రజల కోణంలో ఆలోచించేవారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత వ్యక్తిత్వ హననం, వ్యక్తుల్ని టార్గెట్ చేయటం, ఏ ఇమేజ్ క్లీన్ ఇమేజ్ ఉన్న వాళ్ళని వాళ్ళ మీద కొత్తగా కనిపెట్టి, ఇప్పుడు 2 ఎకరాలు 2,000 కోట్లు సింగపూర్లో హోటల్లో నువ్వు అడుగు పెడితే కరువు, చంద్రబాబు నాయుడు కవల పిల్లల్లో, ఇలాంటివన్నీ దాన్ని సృష్టించి దాన్ని ప్రచారం పెట్టి ప్రజల నోడలో నాన్ చేయటం. వ్యవసాయం దండగా అన్నాడు, ఎప్పుడన్నాడంటే సమాధానం ఉండదు. వాళ్ళ ధోరణులు చెప్పుకుంటా పోతూ ఉంటారు. ఇది వ్యక్తుల మీద దాడి అనేటువంటిది మొదలు పెట్టింది రాజశేఖర రెడ్డి గారు. దాన్ని కంటిన్యూ చేస్తే దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు. అంటే అప్పుడు అతను అంటే మీరు ఇందాక అవినీతిని జనరలైజ్ చేశాడు అన్నారు కదా, ఏది రాజశేఖర రెడ్డి. ఇప్పుడు మన రాజేష్ గారి స్టైల్లో, అంటే సినిమా డైలాగ్లో చెప్పాలంటే, బిజినెస్ మ్యాన్ సినిమాలో అనుకుంటా బహుశా మహేష్ బాబు క్రైమ్ ని రెగ్యులరైజ్ చేసి దాన్ని కార్పొరేటీకరణ చేస్తాడు. అంతే, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసేది అంతకన్నా తేడా ఏం లేదు. అదే అందుకే చెప్తున్నా, అది గుర్తొచ్చింది నాకు. ఇప్పుడు పూరి జగన్నాథ్ని పిలిపించుకుని కూడా అతను మాట్లాడుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళ తమ్ముడు కూడా వాళ్ళ ఎమ్మెల్యేగా ఉన్నాడు మొన్నటి దాకా. కాబట్టి ఇది ఏమి లేదండి. ఇప్పుడు మన మహేష్ బాబుని ఆ బిజినెస్ మ్యాన్ సినిమాలో హీరోగా ఆదరించాం కాబట్టి అలాంటి మైండ్ సెట్ జనాల్లో కూడా ఉంటది. వాళ్ళని తప్పుడు పని చేసిన వాళ్ళని, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని హీరోగా ఆరాధించే సొసైటీలో ఉన్నాం మనం. సమాజం మార్పు అది. ఇప్పుడు రాజకీయ దాన్ని అతను సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నాడు. అదే ఆయన ఎప్పుడైతే మీ సెల్ ఫోన్ ని గన్ లాగా వాడాలి అన్నప్పుడే అదే కదా, అదే చెప్తున్నట్టు ఆయన. ఇప్పుడు మీకు ఒకటండి, వాళ్ళ మదర్ ఉన్నారు, వాళ్ళ మదరు, వాళ్ళ సిస్టరు, వాళ్ళ మిస్సెస్, వాళ్ళ చిన్నాన్నగారు అమ్మాయి, ఈ కుటుంబం ఇంకా మిగతా వాళ్ళు అందరూ ఉన్నారు. ఇందులో వాళ్ళ మదరు ఒక పుస్తకం రాసింది, విజయమ్మ గారు, విజయలక్ష్మి గారు ఒక పుస్తకం రాసినప్పుడు అందులో ఈయన గురించి ఏం రాసిందో తెలుసా అండి? సన్నిబాబు అంటారంటే అతనికి, అవినీతి అంటే ఏంటమ్మా అన్నాడంటే. ఎంత దారుణమైన మాట, నిజంగా రాయొచ్చు అలాగా ఆవిడ? చిన్నప్పుడా కాదు, ఎప్పుడు అంటే ఊహ తెలియనప్పుడా, ఎప్పుడు అడిగాడు ఆయన అట్లా? ఎద్దులాగా ఎదిగిన తర్వాతేనండి. మీకు ఈ ఆవిడ పుస్తకం ఎప్పుడు రాసింది ఆవిడ? రాజశేఖర రెడ్డి గారు ఉండగా రాయలేదు కదా, తర్వాతే కదా రాసింది ఆవిడ. అయితే ఒకటి, దాన్ని సమర్థిస్తా కేవీపీ రామచంద్రరావు గారు, ఉండవేలి అరుణ్ కుమార్ గారు, కేవీపీ రామచంద్రరావు గారు మామూలుగా చెప్పిన, ఉండవేలి అరుణ్ కుమార్ అయితే నోట్లోంచి నొరగలు వచ్చేలా పోగొట్టాడు. వాళ్ళకి వాళ్ళు ఉన్నారు అదృష్టం. వాళ్ళకి ఏంటంటే ఈ చంద్రబాబు గారి దగ్గర తీసుకు తొప్పులు కూడా మాట్లాడరు ఆయన చేసినా కానీ. ఇలాంటి స్ట్రక్చర్ బిల్డప్ చేసింది ఆవిడ. తర్వాత వచ్చి ఆవిడ ప్రచారంలో ఏం మాట్లాడేది చాలా సింపుల్ గా, వాళ్ళ నాన్నగారు చనిపోయాడు, వాళ్ళ చిన్నాన్ని చంపేశారు, తనను కూడా చంపేస్తాను చూస్తున్నారు, మా సన్నీబాబుకి ఒక ఛాన్స్ ఏముండే అని అడిగింది. జనం ఏమనుకుంటారు, మన వాళ్ళ పరిస్థితి ఏముంటుందండి? కడుపు నిండి కాళ్ళు ఆర్జాపు పడుకున్నప్పుడు అడిగారు అనుకోండి, తంది కాకపోతే తాషీట్కి ఎదురెక్కమంటారు. మా రాజేష్ తమ్ముడు తెలుస్తుంది సామెత గురించి, మా ఏమైనా మాట్లాడుకుంటారు ఏంటండి. అలాగా సరే ఓసారి చూద్దాం అనుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు చేశాడని ఓడించారండి 19లో. ఇప్పుడు హ్యాపీ సండేలు, పట్టిసీమ నీళ్లు, లులు మాల్స్, బయటికి జోన్లు, కియా మోటార్స్, హీరో మోటార్స్, అది ఎలా ఉండేదండి వాతావరణం? నదుల అనుసంధానం బ్రహ్మాండంగా ఉండేది. కానీ మరి ఎందుకు ఓడించారు? ఇలాంటి సెంటిమెంట్ వాళ్ళకి అచ్చొచ్చింది. ఆ చెల్లి వచ్చింది ఆ అమ్మాయి. నెక్స్ట్ అక్కడ పెద్ద ప్రాజెక్ట్ అమరావతిని భ్రమరావతి అంటాడు ఒక అనలిస్ట్ గారు ఇక్కడ హైదరాబాద్ లో కూర్చుని. ఎంత దారుణమైన మాట అండి అది. ఒక రైతు త్యాగాన్ని, తన ఆరో ప్రాణమైన భూమిని ఒక రాష్ట్రం ఆత్మగౌరవం కాపాడడం కోసం ఇచ్చిన అతన్ని దాన్ని భ్రమరావతి అంటాడు. ఎవరి కోసం రాజధాని, ఎవరిది రాజధాని? ఒక సిఎస్ గా పనిచేసి పంచుకట్టుకొచ్చి పూజ చేస్తే ఈయనకి ఎంత భక్తిరా బాబు, రాష్ట్రం మీద ఎంత ప్రేమరా అనుకున్నాను.
మరి అంత హోదా పొంది తర్వాత కార్పొరేషన్ చైర్మన్ అయ్యి ఆ ప్రభుత్వం వల్ల ప్రజల వల్ల నాయకుడి వల్ల అంత లబ్ధి పొంది ఆ రాష్ట్రం మీద ఆ రాజధాని మీద విషయం చిమ్మాడంటే పైగా ఎగతాళి చేయటం కాదు శ్రీనివాసరావు గారు, ఆ విషయానికి వద్దాం. ఈయన కూడా అమరావతి గురించి జగన్ ఏమన్నాడు మాట్లాడదాం. కానీ నాకు పాయింట్ ఏంటంటే ఇందాక మీరు చెప్పినప్పుడు నేను స్టక్ అయింది ఏంటంటే కలిసి వచ్చిన సెంటిమెంట్ అస్త్రాన్ని ఇప్పుడు జగన్ బయటికి తీస్తుందాన్ని ఎట్లా చూడాలి? ఆ కలిసి వచ్చే కాలం అయిపోయిందా ఏంటి ఎట్లా? లేదు మీకు ఎలాగంటే అతని సెంటిమెంట్ ఆ వాళ్ళ వర్కౌట్ అదే చెప్పదలుచుకున్నాను. ఆ వాళ్ళ చెల్లి ఇతను జైల్లోకి వెళ్ళినట్టు పాదయాత్ర చేసింది, ఇతను ఎన్నికల్లో సహకరించింది ఆవిడ ఎవరో వాళ్ళ చెల్లెలు. అలాగే వాళ్ళ భార్య గారు కూడా చెప్పింది. వాళ్ళ చిన్నాన్న గారు చనిపోయిన తర్వాత